హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ థియరీ ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూసుకుందాం. సో ఇందులో ఏం చెప్తారంటే ఫస్ట్ వాట్ డూ యూ మీన్ బై డబుల్ ట్యాక్సేషన్ అండ్ డిస్కస్ ద కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్ టు డబుల్ ట్యాక్సేషన్. డబుల్ ట్యాక్సేషన్ అంటే ఏమి అండ్ డబుల్ ట్యాక్సేషన్కి కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. ట్యాక్సబిలిటీ ఆఫ్ ఎ ఫారిన్ ఎంటిటీ ఇన్ ఎనీ కంట్రీ డిపెండ్స్ అపాన్ టూ డిస్టింక్ట్ ఫ్యాక్టర్. రెండు డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్లో ట్యాక్సబిలిటీ ఉంటుంది. డూయింగ్ ద బిజినెస్ విత్ దట్ కంట్రీ. సో ఒక బిజినెస్ అనేది బిజినెస్ ప్రకారం చూసుకుంటే బిజినెస్ ప్రకారం ఆ కంట్రీలో చేసుకుంటే విత్ దట్ కంట్రీలో బిజినెస్ చేస్తున్నందుకు ఆర్ ఇన్ దట్ కంట్రీలో బిజినెస్ చేస్తున్నందుకు. సో ఆ కంట్రీతో చేస్తున్నా ఆ కంట్రీలో చేస్తున్నా. నెక్స్ట్ ఇంటర్నేషనల్లీ ద టర్మ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద జ్యూరిడిక్షన్ ఫర్ ట్యాక్సింగ్ ఈజ్ కనెక్టింగ్ ఫ్యాక్టర్. ట్యాక్సేషన్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్యాక్టర్ టూ టైప్స్ ఉంటాయి. ఒకటి టూ డిస్టింక్ట్ ఫీచర్స్ చెప్పినామా. ఇప్పుడు టూ టైప్స్ ఉంటాయి కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ అనేది. ఒకటి రెసిడెన్స్ సోర్స్, ఇంకోటి సోర్స్. రెసిడెన్షియల్ ప్రకారం ఒకటి, సోర్స్ లింక్ ఒకటి. ఇట్ మీన్ ద కంపెనీ కెన్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఎయిదర్ ఇన్ రెసిడెన్షియల్ లింక్తో అయినా కావచ్చు ఆర్ సోర్స్ లింక్తో అయినా చేయొచ్చు విత్ కంట్రీకి. బ్రాడ్లీ ఇఫ్ ద కంపెనీ హీస్ డూయింగ్ బిజినెస్ విత్ అనదర్ కంపెనీ, ఒక కంపెనీ అనేది ఇంకొక కంపెనీతో బిజినెస్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ హోస్ట్ ఆర్ సోర్స్ కంట్రీ, దెన్ ఇట్ వుడ్ బి సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఇన్ ఇట్స్ హోమ్ కంట్రీ అలోన్. సో ఇక్కడ హోమ్ కంట్రీలో ఒకటే అలోన్గా ట్యాక్స్ చేస్తుంటాము. బేస్డ్ ఆన్ ఈస్ రెసిడెన్షియల్ లింక్ సిన్స్ ద కంపెనీ హీస్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఇన్ టెరిటరీ ఆఫ్ సోర్స్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుంటే ఓన్లీ రెసిడెన్స్ కంట్రీలో ఒకటే ట్యాక్స్ పే చేస్తారు, సోర్స్ కంట్రీలో ఏమి పే చేయము. నౌ హౌఎవర్ ఇఫ్ ద కంపెనీ హీస్ డూయింగ్ ఇన్ హోస్ట్ ఆర్ సోర్స్ కంట్రీ దెన్ బిసైడ్స్ బీయింగ్ ట్యాక్స్డ్ ఇన్ హోమ్ కంట్రీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెసిడెన్షియల్ ఇట్ ఆల్సో బి ట్యాక్స్డ్ ఇన్ హోస్ట్ ఆర్ కంట్రీ ఇన్ ద సోర్స్ లింక్ ఆఫ్ ద కంపెనీ వుడ్ బి హెవీలీ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ బిజినెస్ ఇన్ ద టెరిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్ అప్ ఆఫ్ బ్రాంచెస్. సో మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఇక్కడ నుంచి గూడ్స్ పంపించడం అనేది మీకు ఇబ్బంది అయిందని అక్కడనే ఒక బ్రాంచ్ పెట్టినా అనుకోండి. ఇప్పుడు అక్కడ బ్రాంచ్ పెడితే మీ పర్సన్ ఏమో ఇక్కడనే మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇది రెసిడెంట్ అవుతారు. అక్కడ ఒక బ్రాంచ్ పెట్టినా కాబట్టి అక్కడ నుంచి బ్రాంచ్ నుంచి సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి సోర్స్ లింక్లో ట్యాక్స్ వేస్తారు. నౌ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్. సో వెన్ సోర్స్ రూల్స్ ఓవర్లాప్ డబుల్ ట్యాక్సేషన్ మే అరైజ్. డబుల్ ట్యాక్సేషన్ ఎట్లయితుంది, మీకు టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూపిస్తారు. ఈ టోటల్ ఇన్కమ్లో ఆ బ్రాంచ్ ఇన్కమ్ కూడా కలిసిపోతుంది. ఇక్కడ ట్యాక్స్ వేస్తామా రెసిడెంట్ బేస్డ్గా అండ్ సోర్స్ దానిలో అక్కడ వాళ్ళు ట్యాక్స్ వేస్తారా, ఇప్పుడు డబుల్ ట్యాక్సేషన్ అనేది అరైజ్ అవుతుంది. దీని కేసెస్లో ట్యాక్స్ ఇంపోజ్డ్ టూ ఆర్ మోర్ కంట్రీస్ హ్యాస్ పర్ డొమెస్టిక్ లాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ అక్రూయింగ్ అరైజింగ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ జ్యుడిషన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అంటాము. Now, in order to avoid such double taxation, a company can invoke provisions of double taxation avoidance agreement DTAని తీసుకొచ్చినారు. ఇట్లా డబుల్ ట్యాక్సేషన్ పడకుండా ఉండడానికి. DTAకి ఇంకొక పేరు ఏమి ట్యాక్స్ థ్రెట్ ఆర్ ఇంకొక పేరు ఏమి డైరెక్ట్ ట్యాక్స్ కన్వెన్షన్, ఇంకొక పేరు ఏమి సో డైరెక్ట్ ట్యాక్స్ కన్వెన్షన్, ఇంకొక పేరు ఏమి అండ్ విత్ హోస్ట్ ఆర్ సోర్స్ కంట్రీతో చేసినప్పుడు ఇన్ ద కేస్. సో జస్ట్ సెకండ్ ఇయర్ హోమ్ కంట్రీలో చేసినప్పుడు ఇన్వోకింగ్ ఆఫ్ ప్రొవిజన్స్ సెక్షన్ 91 ప్రొవైడింగ్ యూనిలేటరల్ రిలీఫ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్. నెక్స్ట్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్. ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అంటే ఏమి, ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ హ్యాపెన్స్ వెన్ ద సేమ్ ట్రాన్సాక్షన్ ఆర్ ఐటమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ క్యాపిటల్ హీస్ ట్యాక్స్డ్ టు ఆర్ మోర్ స్టేట్స్ బట్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్. సో ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అంటే ఏమి, సేమ్ పర్సన్ సేమ్ ట్రాన్సాక్షన్ని టూ టైమ్స్ కానీ ట్యాక్స్ వేస్తే, అంటే ఇన్కమ్ బేస్డ్ ఒకటి క్యాపిటల్ బేస్డ్ అని ఇట్లా టూ టైమ్స్ కానీ ట్యాక్స్ పెడితే ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సబ్జెక్టివిటీ ఐడెంటిటీ, అట్లాంటి కేసు దాన్ని ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అన్నాము. సో రెండు రకాలు చెప్పినాము, ఒకటి జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్, ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్. జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అంటే ఒకటే ఇన్కమ్ని రెండు కంట్రీలో వేయడం. ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అంటే సేమ్ ట్రాన్సాక్షన్కి డబుల్గా ట్యాక్స్ వేయడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సెకండ్ క్వశ్చన్. ఇన్ అడిషన్ టు అలొకేటింగ్ ద ట్యాక్సింగ్ రైట్స్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్ దేర్ ఆర్ వేరియస్ అదర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ట్యాక్స్ రెస్ట్రిక్ట్స్లో. అవాయిడ్ చేయడానికి ఏమేమి ఎంటర్ అవుతాము, ఎలిమినేట్ చేయడానికి డబుల్ ట్యాక్సేషన్ని చూసుకోవడానికి రైట్స్ ఏమి, టేకింగ్ రైట్స్ ట్యాక్సింగ్ రైట్స్ అంటే ఇన్ అడిషన్ టు అలొకేటింగ్ ద రైట్స్ taxing rights and elimination of double taxation there have various other important consideration while entering into tax registry. సో ట్యాక్స్ రిజిస్ట్రీతో ఎంటర్ అవుతున్నప్పుడు మనం ట్యాక్సింగ్ రైట్స్ చూసుకోవడమే కాదు, డబుల్ ట్యాక్సేషన్ని ఎలిమినేట్ చేయడమే కాదు, కొన్ని కన్సిడరేషన్ చూసుకోవాలి. అదర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఏవి అంతే, ఎన్ష్యూరింగ్ నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్.
సో రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి డిస్క్రిమినేషన్ లేకుండా చూసుకోవాలి. అంటే నువ్వు రెసిడెంట్ కాబట్టి ఒక రేటు, నాన్ రెసిడెంట్ కాబట్టి ఒక రేటు, ఇట్లా కాకుండా ఒకటే రేట్ ఉండేటట్టు చూసుకుంటారు. నెక్స్ట్ రిజల్యూషన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ట్రీటీ బై ద ట్రీటీ పార్ట్నర్. సో ఏమన్నా డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినాయనుకోండి, ట్రీటీ పార్ట్నర్స్కి మిడిల్లో డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే వాటిని రిజల్యూషన్ చేయాలి, అట్లాంటివి చూసుకోవాలి. వాటికి కూడా మనం ప్రొవైడ్ చేయాలి బెనిఫిట్ possibility. Next, providing assistance in the collection of the fair and legitimate share of tax. So assistance ni provide cheyali enduku collection of fair and legitimate share of tax ni collect chesukodaniki. Next, further in addition to the above there are some other principles which might be considered by countries in their tax systems. సో వాటితో పాటు అంటే ఇప్పుడు 3 కన్సిడర్ చేసాం కదా, ఒకటి నాన్ డిస్క్రిమినేషన్ లేకుండా చూసుకోవాలి, అండ్ రిజల్యూషన్ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి, డిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ అప్పుడు రైతు అయితే వాటిని క్లియర్ చేయడానికి. ఇంకోటి ఏమి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయాలి ఏదానికి సంబంధించి కలెక్షన్ ఫేర్ అండ్ లెగిటిమేట్ షేర్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇన్ అడిషన్ టు అదర్స్ ప్రిన్సిపల్స్ విచ్ మస్ట్ బి కన్సిడర్ బై కంట్రీ ఇన్ దేర్ ట్యాక్స్ సిస్టమ్. ఏం కన్సిడర్ చేయాలి వాటితో పాటు ఈక్విటీ అండ్ ఫేర్నెస్. ఫస్ట్ది సేమ్ ఇన్కమ్ earned by different taxpayers must be taxed at the same rate regardless of the source of income. సో ఈక్విటీ అండ్ ఫేర్నెస్ చూసుకుంటే సేమ్ ఇన్కమ్ అనేది ఎవరైతే ఎర్న్ చేస్తారో డిఫరెంట్ ట్యాక్స్ పేయర్స్ రన్ చేసినప్పుడు అది ట్యాక్స్ రేట్ వచ్చేసి సేమ్ రేట్లో ర్యాక్ చేయాలి, వేరేగా ట్రీట్ చేయకూడదు సేమ్ ఇన్కమ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ న్యూట్రాలిటీ అండ్ ఎఫిషియన్సీ, దట్ ఈస్ న్యూట్రాలిటీ ఫ్యాక్టర్స్ ప్రొవైడెడ్ దట్ ఎకనామిక్ ప్రాసెస్ షుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ as టాక్సేషన్స్. అంటే ఇది క్యాపిటల్, ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నందుకు, ఇది ఇంపోర్ట్ చేస్తున్నందుకు, అట్లా బైఫర్గేషన్ ఏం లేకుండా. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పోర్ట్ న్యూట్రాలిటీ ఒకటి ఉంటుంది, క్యాపిటల్ ఇంపోర్ట్ న్యూట్రాలిటీ ఒకటి ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పోర్ట్ న్యూట్రాలిటీ మీన్స్ ప్రొవైడెడ్ దట్ బిజినెస్ డెసిషన్స్ మస్ట్ నాట్ బీ ఎఫెక్టెడ్ బై ద ట్యాక్స్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ ద కంట్రీ ఆఫ్ రెసిడెంట్ అండ్ టార్గెట్ కంట్రీ. మనం బిజినెస్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటామో ఆ డెసిషన్స్ అనేది కంట్రీలో ఎవరైతే రెసిడెంట్ కంట్రీ కానీ ఆర్ టార్గెట్ కంట్రీ కానీ రెండింటికి ఎఫెక్ట్ చేయకూడదు. వేర్ ఇన్ sin provided that level of tax imposed on non-resident as well as resident must be similar. సిన్లో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అంటే మనం డెసిషన్ తీసుకునేటప్పుడు అక్కడ పంపించేదానికని మనం పంపిస్తున్న దానికని ఏం ప్రాబ్లం ఉండకూడదు. మనం ఎప్పుడైనా ఇంపోర్ట్ చేసుకుంటుంటే రెసిడెంట్కి కానీ ఇక్కడ వస్తున్నాయి కాబట్టి నాన్ రెసిడెంట్కి కానీ సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ మ్యూచువల్ ఎకనామిక్ రిలేషన్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ అవాయిడెన్స్ ఆఫ్ డబుల్ టాక్సేషన్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఆబ్జెక్టివ్. ఓన్లీ ట్యాక్స్ని అవాయిడ్ చేయడమే కాదు మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ద అదర్ ఆబ్జెక్టివ్ మే బీ గివెన్ ఇంపీటియస్ టు కంట్రీ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మన కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ని అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఉండేలాగా చూసుకోవాలి. వాట్ ఈస్ ద జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండర్ వీనా కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ట్యాక్స్ ట్రీటీస్. సో ఆర్టికల్ 31 ప్రకారం వీనా కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ ట్రీటీస్ కంటైనింగ్ జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్పారు? ఇట్ లే డౌన్ దట్ ఫాలోయింగ్ జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లో ఏ ట్రీటీ షెల్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ గుడ్ ఫెయిత్. ఒక ట్రీటీని మనం చెప్తున్నామంటే ఇంటర్ప్రిట్ చేస్తున్నామంటే అది ఎట్లా అంటే గుడ్ ఫెయిత్లో ఉండాలి. ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్డినరీ మీనింగ్ టు బి గివెన్ టు ద టర్మ్స్ దేర్ ఆఫ్ ఇన్ ద కాంటెక్స్ట్ అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్ అండ్ పర్పస్. సో దాని యొక్క ఆబ్జెక్టు, దాని యొక్క పర్పస్ రెండు అనేది ఆర్డినరీ మీనింగ్లో ఉండాలి, అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి, అండ్ అది గుడ్ ఫెయిత్లో ఉండాలి. నెక్స్ట్ ద కాంటెక్స్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రీటీ షెల్ కాంప్రమైజ్ ఇన్ అడిషన్ టు ద టెక్స్ట్ ఇంక్లూడింగ్ ఇట్స్ ప్రియంబుల్ అండ్ అనెక్సర్స్. సో ఏవైతే కాంటెక్స్ట్ ఉంటాయో ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నందుకు, ట్రీటీని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నందుకు షెల్ కాంప్రమైజ్ ఇన్ అడిషన్ టు ద టెక్స్ట్ ఇంక్లూడింగ్ ప్రియంబుల్ అండ్ అనెక్సర్స్. అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ అంటే ఏమి? మనకి బ్యాలెన్స్ షీట్ ఎట్లయితే ఉంటుందో బ్యాలెన్స్ షీట్కి నోట్స్ అండ్ అకౌంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎట్లయితే అటాచ్ చేస్తామో అట్లనే ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ అనేది ఉండాలి పర్పస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రీటీకి సంబంధించి చూసుకుంటే. నెక్స్ట్ ఎనీ అగ్రిమెంట్ relating to the treaty which was made between all the parties in connection with the conclusion of the treaty. సో ఏమైనా అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతుంటే రిలేటింగ్ టు ట్రీటీకి సంబంధించి బిట్వీన్ ఆల్ పార్టీస్కి ఇన్ కనెక్షన్ విత్ కన్క్లూజన్ ఆఫ్ ట్రీటీకి అగ్రిమెంట్స్ అనేది ఉండాలి, అండ్ సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ కూడా ఉండాలి. అండ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ హ్యాస్ మేడ్ బై వన్ ఆర్ మోర్ పార్టీస్ ఇన్ కనెక్షన్ విత్ ద కన్క్లూజన్స్ ఆఫ్ ట్రీటీ అండ్ యాక్సెప్టెడ్ బై అదర్ పార్టీస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్స్. సో అగ్రిమెంట్స్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, వాటికి సంబంధించి ప్రియంబుల్స్ అండ్ అనెక్సర్స్ కూడా ఉండాలి. అండ్ ఇంకేం కన్సిడర్ చేసుకోవాలి మనం?
షిల్ బి టేకెన్ టుగెదర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఎనీ సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నవా బిట్వీన్ పార్టీస్ రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రెటీ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్. సో ట్రీటీని ఇంటర్ప్రిట్ చేసుకునే దానికి ఆర్ అప్లికేషన్ పెట్టుకోవడానికి సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఎంటర్ అయినామా, ఆ సబ్సిక్వెంట్ ప్రాక్టీసెస్ ఏమైనా తీసుకొచ్చినారా అప్లికేషన్కి కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కానీ, ఆర్ రిలవెంట్ రూల్స్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ టాక్సేషన్ రూల్స్ ఇన్ రిలేషన్ టు ద బిట్వీన్ అండ్ స్పెషల్ మీనింగ్స్ విల్ బి గివెన్ ఇన్ టర్మ్స్. కొన్ని టర్మ్స్కి స్పెషల్ మీనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేసినారా, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ బై ద పార్టీ సో ఇంటెండెడ్. ఇవన్నీ మనం చూసుకోవాలి జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ చూసేటప్పుడు. సో ఫస్ట్ ట్రెటీ అనేది గుడ్ ఫేత్లో ఉండాలి, ఇంటర్ప్రిటేషన్ అనేది పర్పస్ ఇంటర్ప్రిటేషన్ అనేది కాంటెక్స్ట్ అనేది చూసుకోవాలి, అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నవా, ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నవా, సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, సబ్సిక్వెంట్ ప్రాక్టీస్ ఏమైనా ఉన్నాయా, రిలవెంట్ రూల్స్ ఏమైనా ఉన్నవా, స్పెషల్ మీనింగ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఎక్స్ట్రిన్సిక్ ఎయిడ్ టు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ట్రెటీ. ఎక్స్ట్రిన్సిక్ ఎయిడ్స్ ఏమున్నాయంటే ఇంతవరకు మనం ఇంటర్నల్గా చూసినాము సో అండ్ సో ఉండాలి అని, ఏవి అగ్రిమెంట్ ఉండాలి, సబ్సిక్వెంట్ అగ్రిమెంట్, ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చూసినాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రిన్సిక్ ఎయిడ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ట్రెటీ ఏం చెప్తారంటే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ట్రిన్సిక్ మెటీరియల్ ఈజ్ పర్మిటెడ్ టు బి యూజ్డ్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ట్రెటీస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 32 ఆఫ్ వీనా కన్వెన్షన్. ద సప్లిమెంటరీ మీన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఇంక్లూడ్ ద ప్రిపరేటరీ వర్క్ ఆఫ్ ద ట్రెటీ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ హిట్స్ కన్క్లూజన్స్. ఇక్కడ ఏం చెప్తారంటే అకార్డింగ్ టు ప్రొఫెసర్ స్ట్రేకా one may resort following extrinsic aids to interpret tax treaty provided that clear words are not thereby contradictory. సో ఏమన్నా మనం ఒక ట్రెటీ చెప్పినామంటే అది క్లియర్ వర్డ్స్ అని ఉండాలి, కాన్ఫ్లిక్ట్ పెట్టకూడదు ఎవరికి. అండ్ వేర్ ద ఇంటర్ప్రిటివ్ protocols, resolutions and committee reports setting out agreed interpretations. సో ఐపీస్ అండ్ రిజల్యూషన్స్, కమిటీ రిపోర్ట్స్ ఇవన్నీ పెట్టాలి. అగ్రి అయిన దానికి సంబంధించి మేము అగ్రి అవుతున్నాము, వీఆర్ యాక్సెప్టబుల్ అని చెప్పాలి. వీటన్నికి సంబంధించి ఇంటర్నెట్ ప్రోటోకాల్, రిజల్యూషన్స్, కమిటీ రిపోర్ట్ అన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎనీ సబ్సిక్వెంట్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద పార్టీస్ రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్రెటీ ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ ఆ అగ్రిమెంట్ అనేది సబ్సిక్వెంట్ అగ్రిమెంట్ అనేది చేంజ్ చేసింటే ఆ చేంజ్ చేసిన ఇంటర్ప్రిటేషన్ ట్రెటీని అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ప్రొవిజన్స్ని చూసుకోవాలి. నెక్స్ట్ సబ్సిక్వెంట్ కండక్ట్ ఆఫ్ ద స్టేట్ పార్టీస్ హ్యాస్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పార్టీస్ అండ్ దర్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రెటీ. సో సబ్సిక్వెంట్ కండక్ట్ ఏముంది స్టేట్ పార్టీకి సంబంధించి, ఎవిడెన్స్ ఏముంది ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్కి అండ్ దేర్ కాన్సెప్షన్ ఆఫ్ ట్రెటీకి సంబంధించి. నెక్స్ట్ అదర్ ట్రెటీస్ ఇన్ ప్యారీ మెటీరియల్ చూసుకోవాలి, దట్ ఈస్ ప్యారీ మెటీరియల్ అంటే రిలేటింగ్ టు ద సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ కేస్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్యారల్ ట్యాక్స్ ట్రెటీస్. సో ప్రొవిజన్స్ ఏమున్నాయి ఇన్ ప్యారల్ ట్యాక్స్ ట్రెటీకి ఇఫ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ 2 tax treaties, ఫర్ ఎగ్జాంపుల్ సే ట్రెటీ ఎక్స్ అండ్ వై ఆర్ సేమ్ and one treaty is more elaborative or clear it in meaning, say treaty X, and can one rely on the interpretation explanation provided in treaty X while applying the provisions of treaty Y. Through the interpretation or explanation in treaty X would not be binding while interpreting the treaty Y. However, if the language is similar between the 2 treaties, one can make reference to treaty X for understanding the intention of the contracting parties. సో మీరు ఒక పర్సన్తో కాంట్రాక్టింగ్ ఎంటర్ అవుతున్నారు అనుకోండి, అక్కడ 2 treaties ఉన్నాయనుకోండి, 2 treaties ఉన్నప్పుడు ఒక దానిలో ఎలాబరేట్ ఉన్నా ఒక దానిలో నార్మల్ ఉన్నప్పుడు ఎలాబరేట్ ఉన్నదానికి మనం కంపల్సరీ దానికి తీసుకుంటామని మనం అనుకోకూడదు. సో కంపల్సరీగా మనం రిఫరెన్స్ అనేది ఇవ్వాలి, దీన్ని బేస్ చేసుకొని ఉన్నాము అని చెప్పడానికి. అంతేగాని ఓవర్ వీలో అదే జరుగుతుంది కదా అని మనం అజంప్షన్స్లో ఉండకూడదు. Next, however, views of the Indian judiciary not consistent in this respect. So they are contradictory judgment by Indian court and tribunal in this regard. Next, international article essay reports. So ఈ ఎక్స్టర్నల్ ఎయిడ్స్లో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఎక్స్టర్నల్ ఎయిడ్స్ గురించి చెప్తున్నాము. ఎక్స్టర్నల్ ఎయిడ్స్లో ప్రొవిజన్స్ ప్యారలల్ ట్యాక్స్, ఒకవేళ మనకి డిఫరెంట్ ట్యాక్స్ ట్రెటీస్ ఉన్నప్పుడు ప్యారలల్ ట్యాక్స్ ట్రెటీస్ ఉన్నప్పుడు ఎట్లా చూస్తున్నాము రిఫరెన్స్ ఉండాలి అని చెప్పినాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్టికల్ ఎస్ఎస్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు, ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ ఎస్ఎస్ రిపోర్ట్స్ ఉన్నప్పుడు లైక్ ఇన్ ద డైరెక్ట్ ట్యాక్స్ కేసెస్ కోర్ట్ మే ఎనీ ఏ టైమ్స్ రిఫర్ టు ద కామెంటరీ. కోర్టు మనకి జడ్జిమెంట్స్ ఎట్లయితేనో ఇట్లా ఇంటర్నేషనల్గా మనం కామెంటరీస్ అంటాము ఆఫ్ కన్గా పలికివాలా అండ్ సంపత్ అయ్యంగర్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ హ్యాస్ దే ఆర్ కన్సిడర్ authoritative source. Also under the international taxation, various others like Philip Baker and Colas Ogre commentary are considered as classic source of interpretation for understanding the tax treaty. International article SS reports are referred to as extrinsic aid for interpretation of tax treaties, like in case of CIT versus Visakhapatnam Port Trust.
The High Court obtained useful material through international articles. సో ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ని, ఇంటర్నేషనల్ ఎస్ఏసి, ఇంటర్నేషనల్ రిపోర్ట్ని కూడా మనం రిఫర్ చేసుకోవాలి డెసిషన్స్కి సంబంధించి తీసుకునేటప్పుడు. నెక్స్ట్ ప్రోటోకాల్స్ అంటే లైక్ సప్లిమెంటరీ టు ద థ్రెటీ in many treaties in order to put certain matters beyond doubts. They are protocols annexed to the end of the treaty. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తాయనుకోండి, మీడియాలో కొన్ని వర్డ్స్ వాడినారు, ఆ వర్డ్స్కి సంబంధించి మీకు డౌట్ వస్తాయని ఎవరికైనా అనిపిస్తుంటే ఆ వర్డ్స్కి సంబంధించిన మీనింగ్స్ని, టర్మ్స్ని కింద పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బుక్ కానీ చూసినా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బుక్ ఒకటి ఉంటుంది అండ్ అందులో ఏమైనా టర్మ్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్కి సంబంధించి కింద రిఫరెన్స్ పెట్టింటారు కింద లైన్స్లో. అట్లా ప్రోటోకాల్ అంటే థ్రెటీ ఇన్ మెనీ థ్రెటీస్ ఇన్ ఆర్డర్ టు పుట్ సర్టెన్ మ్యాటర్స్ బియాండ్ డౌట్ ఏం రాకుండా ఉండడానికి మెయింటైన్ చేస్తారు. ఈ ప్రోటోకాల్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ట్యాక్స్ థ్రెటీ అండ్ హ్యాస్ సేమ్ బైండింగ్ ఫోర్స్ యాజ్ ఎ మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్కి ఎట్లయితే బైండింగ్ ఉంటుందో అట్లనే బైండింగ్ కావాల్సి వస్తుంది ప్రోటోకాల్స్కి కూడా. సో ప్రోటోకాల్స్ అనేది మ్యాండేటరీ ఇంటిగ్రల్ పార్ట్ అనమాట. సో ప్రోటోకాల్ ఇన్ ఇండియా ఫ్రాంచైజ్ థ్రెటీ కంటైన్ ద మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్. దస్ వన్ మస్ట్ రిఫర్ టు ద ప్రోటోకాల్ బిఫోర్ అరైవింగ్ at any final conclusion in respect of any tax treaty provisions. Next, preamble అంటే ఏమి? preamble to a tax treaty. So preamble is a tax treaty guide and interpretation of tax treaty as mentioned in case of Azadi Bachao. A apex court observed that the preambles to the Indo-Marches double taxation avoidance treaty lead to encouragement of mutual trade అండ్ ఇన్వెస్ట్మెంట్. సో మ్యూచువల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి తీసుకొచ్చినది ఇవి ప్రియంబుల్ ట్రెస్టీ. అంటే ఇది ఒక గైడెన్స్ లాగా అనమాట. సో మీకు ఈ గైడెన్స్ని ప్రొవైడ్ చేయడము. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి, సర్క్యులర్స్ ఉంటాయి, నోటిఫికేషన్ ఉంటుంది, యాక్ట్ ఉంటుంది అండ్ ఇట్లనే మనకి ఇవన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్గా పోయినప్పుడు ప్రియంబుల్స్ ఉండడము కానీ, థ్రెటీస్ ఉండము కానీ, ప్రోటోకాల్స్ ఉండడం కానీ, ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ ఉండడం కానీ ఇవన్నీ పేర్లు చెప్తాము. మనకి ఎట్లయితే సర్క్యులర్స్, నోటిఫికేషన్స్, అమెండ్మెంట్, కోరిడియమ్స్ అట్లా ఎట్లా చెప్తాము అట్లా సేమ్ అనమాట. నెక్స్ట్ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్స్. దట్ ఈస్ మ్యాప్ హెల్ప్ టు ఇంటర్ప్రిట్ ఎనీ అంబిగియస్ టర్మ్స్ ప్రొవిజన్స్ త్రూ బైలేటరల్ నెగోషియేషన్స్. సో బైలేటరల్ నెగోషియేషన్స్ ఉన్నప్పుడు ఈ మ్యాప్ అనేది టర్మ్స్ ఆర్ ప్రొవిజన్స్ ఏవైతే యూజ్ చేసినారో వాటికి హెల్ప్ చేస్తుంది ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి. మ్యాప్ ఈజ్ ఏ మోర్ అథెంటిక్ దెన్ అదర్ ఎయిడ్స్ హ్యాస్ అఫీషియల్ ఆఫ్ బోత్ కంట్రీస్ ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ మెటీరియల్ డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ అట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ద ట్యాక్స్ treaty which would clearly indicate the object or purpose of particular provisions. Successful map also serves as precedent in case of subsequent application. Next, explain the meaning of treaty as per Article 2 of Vienna Convention of Law Treaties 1969, why it is come into play. So Article 2 ప్రకారం ఆఫ్ Vienna Convention of Law Treaties 1969 defines treaty has an international agreement. treaty అంటే ఏమి? ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కన్క్లూడెడ్ బిట్వీన్ స్టేట్స్ ఇన్ రిటర్న్ ఫామ్ అండ్ గవర్న్డ్ బై ఇంటర్నేషనల్ లా. సో ఇది బిట్వీన్ టూ స్టేట్స్లో రిటర్న్ ఫామ్లో ఉంటుంది. ఎవరు గవర్న్ చేస్తారో ఇంటర్నేషనల్ లా గవర్న్ చేస్తుంది. వెదర్ ఎంబాడెడ్ ఇన్ ఏ సింగిల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ టూ ఆర్ మోర్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇందులో ఏముండొచ్చు? Vienna Convention ట్రెటీలో ఒకటే ఇన్స్ట్రుమెంట్ ఉండొచ్చు ఆర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉండొచ్చు. అండ్ వాట్ ఎవర్ ఇట్ పర్టికులర్ డిజిగ్నేషన్ స్టేటస్. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ DTA come into play to mitigate hardship caused by subject to the same income to double taxation. ట్యాక్స్ ఎస్టీ అంటే ఏమి? అటెంప్ట్ టు ఎలిమినేట్ డబుల్ టాక్సేషన్ అండ్ ట్రై టు అచీవ్ బ్యాలెన్స్ అండ్ ఈక్విటీ. సో సింపుల్ చెప్పాలంటే ట్యాక్స్ ఎస్టీ అంటే ఏమంటే ఏమైనా డబుల్ టాక్సేషన్ జరుగుతున్నప్పుడు ఆ డబుల్ టాక్సేషన్ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేసేదే ఈ ట్యాక్స్ ఎస్టీ. అండ్ మనం అచీవ్ కావడానికి ఏవి బ్యాలెన్స్ అండ్ ఈక్విటీగా అచీవ్ కావడానికి దీని యొక్క మెయిన్ ఏమంటే మన యొక్క రెవెన్యూను, ట్యాక్స్ రెవెన్యూని కన్సర్న్డ్ స్టేట్స్కి రేషనల్ బేసిస్లో షేర్ చేయడానికి దీని యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ట్యాక్స్ రెటీ. దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంటెంపరరీ ఎక్స్పోజిషన్. టెలిగ్రాఫిక్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమి? ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంటెంపరరీ ఎక్స్పోజిటివ్ అంటే ఏ treaty terms are normal to be interpreted on the basis of their meaning at the time of treaty was concluded. సో ఎప్పుడైతే మనం treaty మీన్స్ అక్కడ ఏమైతే డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది అన్నప్పుడు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినా కదా, ఆ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే కన్క్లూజన్స్ రీచ్ అయినామో ఆ కన్క్లూజన్స్ రీచ్ అయిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకున్న తర్వాత మీనింగ్ చెప్పేది ఏవైతే చెప్పింటామో ఆ టైంకి వాటినే ట్రెటీ అంటాము. నార్మల్గా వాటినే ఇంటర్ప్రిట్ చేసుకుంటాము. బట్ అంటే అట్ ద అగ్రిమెంట్ టైము ఒక వర్డ్కి మనం ఇది అనుకుని రాసుకుంటే అదే ఆల్వేస్ యూనివర్సల్ కాదు ఎప్పటికీ. సో దట్ ఈజ్ నాట్ యూనివర్సల్ ప్రిన్సిపల్ ఇన్ అబ్దుల్ రజాక్. ఏమైనా ద అబ్జర్వ్ దట్
there can be a little doubt that while interpreting threats regarding should be had to material contemporary exposure. This position is embedded in Article 32 of Vienna Convention and also referred in the decision Supreme Court. So ఫైనలైజేషన్ మీరు అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఒకదానికి ఒక రకంగా అనుకుంటే అదే ఎప్పటికీ యూనివర్సల్ కాదు, కొన్ని చేంజెస్ జరగవచ్చు. నెక్స్ట్ teleological interpretation. Teleological interpretation means in this approach the treaty is to be interpreted so as to facilitate the attainment of the aims and objectives of the treaty. This approach is also known as object and purpose method. In this case Union of India versus Azadi Bachao Andolan. సో ఇక్కడ ఏమంటే మన యొక్క ఆబ్జెక్టివ్స్ మన పర్పస్ మెథడ్స్ ఏమైనా చూసాము. ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ ద ప్రిన్సిపల్ అడాప్టెడ్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థ్రెటీస్ ఆర్ నాట్ ద సేమ్ హ్యాస్ those in interpretation of statutory legislation. The interpretation of provisions of an international treaty, including one for double taxation relief, means that the treaties has entered into at political level and have several considerations as their basis. One instance is where apex courts agreed with the contention of appellate that preamble to the Indo-Marches WTAA receipt to encouragement of mutual trade agreement and investments, and these aspects of the matter cannot be lost sight of while interpreting the treaty. Next, question number 7th. What is there in question number 17? So, examine and state of correctness or otherwise of each of the following statement in the context of international tax legislation between countries and answer the following. First, providing assistance in the collection of the fair and legitimate share of tax by the countries involved is sole objective of tax treaty. సో ట్యాక్స్ రెట్టీకి అదొక ఆబ్జెక్టివే కాదు, ట్యాక్స్ రెట్టీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఓన్లీ సోల్ ఆబ్జెక్టివ్ ఇది ఒకటే కాదు, ఏమి ఫేర్ లెజిటిమేట్ ట్యాక్స్గా షేర్ చేయడం అనేది కాదు. అది కాకుండా స్టేట్మెంట్ అనేది ఫస్ట్ నాట్ కరెక్ట్, బికాస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్యాక్స్ రెట్ ఈస్ ఆల్సో ఇంక్లూడ్స్ అలోకేటింగ్ ట్యాక్స్ రైట్ని అలోకేట్ చేయడం ట్యాక్స్ రేట్ యొక్క ఆబ్జెక్టివే. అండ్ ఎలిమినేటింగ్ డబుల్ ట్యాక్సేషన్ ఎలిమినేట్ చేయడం కూడా ట్యాక్స్ రేట్ యొక్క ఆబ్జెక్టివే. నెక్స్ట్ ఎన్ష్యూరింగ్ నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్. నాన్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందనుకోండి బిట్వీన్ రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి, దాన్ని కూడా ఎన్ష్యూర్ చేసుకోవడం నాన్ డిస్క్రిమినేషన్ని కూడా, అది కూడా ట్యాక్స్ రేట్కి సంబంధించి ఆబ్జెక్టివే. నెక్స్ట్ ఇన్కమ్ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెంట్ రేట్ ఇంటర్ప్రిటేషన్స్, ఇది కూడా దాని యొక్క ఆబ్జెక్టివే. సో 4 ఆబ్జెక్టివ్స్. ఒకటి అలోకేటింగ్ ట్యాక్స్ రైట్ని అలోకేట్ చేయడము, డబుల్ ట్యాక్సేషన్ని ఎలిమినేట్ చేయడము, నాన్ డిస్క్రిమినేషన్ లేకుండా రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి నాన్ డిస్క్రిమినేషన్ లేకుండా చూసుకోవడము, డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు రిజల్యూషన్ని పాస్ చేయడము, ఇది కూడా దాని యొక్క ఆబ్జెక్టివే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ట్యాక్స్ రేట్ అండ్ హ్యాస్ సేమ్ బైండింగ్ ఫోర్స్ ఇన్ ద మెయిన్ క్లాస్ లాగానే చూసుకోవాలి ప్రోటోకాల్ని కూడా, అది మనం ఇందాకనే చెప్పినాము. సో స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ప్రోటోకాల్ ఈజ్ లైక్ సప్లిమెంటరీ టు ద treaty and in many treaties in order to put certain matters beyond doubt there is a protocol enacted to the at the end of the treaty. So at the end of treaty లో కొన్ని enactors పెట్టింటాము which clarifies border lines issues. Thus one must refer protocol before arriving at any final conclusion in respect of any tax provisions. Next, 8th one. Briefly discuss judicial double taxation and economical double taxation. మనం ఆల్రెడీ పైన చెప్పినాము judicial double taxation ఎప్పుడు, economical double taxation ఎప్పుడు అనేది. However, does law provided for remedial measures ఏమైనా ఉన్నాయో అవి చెప్పాలి. Next, do you agree that the tax treaties have to be interpreted liberally? If so, why? So first, judicial double taxation, economic double taxation అంటే ఏమి? Where sources rules overlap. Double taxation may arise. Double taxation ఎప్పుడు arise అంటే tax is imposed by 2 or more countries as per their domestic laws. సో డొమెస్టిక్ లాస్ ప్రకారం 2 or more కంట్రీస్లో ట్యాక్స్ ఇంపోజ్ అయితే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి 2 or more కంట్రీస్లో ట్యాక్స్ ఇంపోజ్ చేసింటే ఇన్కమ్ అరైజ్ ఆర్ ఈజ్ డీమ్డ్ టు అరైజ్ ఇన్ ద రెస్పెక్టివ్ జ్యురిడిక్షన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్. సో ఏమంటాము, ట్యాక్స్ ఇంపోజ్ కావాలి 2 or more కంట్రీస్లో ఇంపోజ్ కావాలి ఫర్ దేర్ డొమెస్టిక్ లాస్ ప్రకారం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సేమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇన్కమ్ అరైజ్ అయింది, హార్ డీమ్డ్ టు అరైజ్ అయింది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జ్యుడిషియన్కి సంబంధించి. దిస్ ఈజ్ నోన్ యాజ్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ అంటాము. దిస్ కెన్ ఆల్సో బీ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ ఏ పర్టికులర్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్సన్ ఇన్ ద కంట్రీ ఇన్ విచ్ అరైజ్, దట్ ఈస్ సోర్స్ స్టేట్ అంటాము. అండ్ ఆల్సో ద
కంట్రీ ఇన్ విచ్ సచ్ పర్సన్ ఈజ్ ఏ రెసిడెంట్ స్టేట్లో కూడా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియాలో ఒక ఆఫీస్ ఉంది అండ్ ఫారిన్లో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. సో ఇండియాలో నువ్వు రెసిడెంట్ పర్సన్ కాబట్టి నీకు ట్యాక్స్ పడుతుంది అని చెప్తారు. అండ్ అక్కడ బ్రాంచ్లో నీకు ఇక్కడ బ్రాంచ్ ఉంది కాబట్టి నువ్వు ట్యాక్స్ పే చేయాలని వాళ్ళు చెప్పినారు అనుకోండి. సో ఆ బ్రాంచ్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్లో హెడ్ ఆఫీస్ కాబట్టి హెడ్ ఆఫీస్ ఇన్కమ్లో బ్రాంచ్ ఇన్కమ్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాము. అది కేసు బై వర్చ్యూ ఆఫ్ డొమెస్టిక్ ట్యాక్స్ లాస్ రెస్పెక్ట్ టు కాంట్రాక్టింగ్ స్టేట్స్. దిస్ గివ్స్ రైజ్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్. సో ఆ ఏరియాలో ఉన్న ట్యాక్స్ బేసెస్ని బట్టి పడుతుంటే ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ హ్యాపెన్స్ వెన్ ద సేమ్ ట్రాన్సాక్షన్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ క్యాపిటల్ ఈజ్ ట్యాక్స్డ్ ఇన్ 2 or more స్టేట్స్ బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్. ఒకటే ఒకటే అమౌంట్ని ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్తో పడుతుంటే అట్లాంటి కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో ఇంతకుముందు డివిడెండ్ అనేది షేర్ హోల్డర్స్ హ్యాండ్లో ట్యాక్సబుల్ కాకుండా కంపెనీకి ఒకటే ట్యాక్స్ పడుతుండే. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేస్తుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వేరే కంట్రీలో ఉంది అనుకున్నాము, అక్కడ కంపెనీ పే చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ అనేది ఇక్కడ పర్సన్ ఎవరైనా రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఇప్పుడు ట్యాక్సబిలిటీ పడుతుంది. సో సేమ్ ఇన్కమ్ కంపెనీ పే చేస్తుంది అండ్ షేర్ హోల్డర్ కూడా పే చేయాల్సి వస్తాడు. అది ఆ అమౌంట్ అన్నమాట, సేమ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. ఇది ఎకనామిక్ డబుల్ ట్యాక్సేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా ఇన్కమ్ ఫ్రమ్ subject to tax and partner's share of income of the firm is exempted. However, if partner is resident of another country where share income from firm is taxable economic jurisdiction. పార్ట్నర్షిప్ ఫామ్ మన ఇండియాలో పార్ట్నర్షిప్ ఫామ్ ఉందనుకోండి, అది ఎగ్జాంపుల్ అవుతుంది. వేరే కంట్రీ నుంచి వచ్చిందనుకోండి, ట్యాక్సబిలిటీలోకి వచ్చిందనుకోండి, అక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ పే చేసి ఉంటుంది, ఇక్కడ పార్ట్నర్ పే చేయాల్సి వస్తుంది. అది కేసు అనమాట. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్ రిలీఫ్ అవైలబుల్. జ్యుడిషియల్ డబుల్ ట్యాక్సేషన్కి DTAA అగ్రిమెంట్స్ అనేది ఎంటర్ అవుతారు. విత్ ద సోర్స్ కంట్రీ కెన్ బి యూటిలైజ్డ్ ఆర్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 91 వస్తుంది. ఏది యూనిలేటరల్ అగ్రిమెంట్ రిలీఫ్ ప్రొవైడ్ చేస్తాము. డబుల్ ట్యాక్సేషన్కి వుడ్ బి అప్లికబుల్. ట్యాక్స్ treaties generally do not cover instances of economic double taxation. Mutual agreement procedure provides relief in case of economic double taxation. Now, question number 2 ఏం చెప్తుంది? Do you agree that tax treaties are interpreted liberallyగా ఉంటాయా అంటే yes. I agree the statement that is it is general principle of construction with respect to treaties that they shall be liberally constructed so as to carry out the apparent intention of the parties. So contrary to an ordinary taxing statute, a tax treaty or convention must be given a liberal interpretation with a view to implementing the true intentions of the parties. A literal or legislative interpretation must be avoided when the basic subject of the treaty might be defeated or frustrated in so far as the particular items under consideration.